హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నాకైతే నందిపేట జిల్లా డొంకేశ్వరం గ్రామం నుంచి ఒక కొరియర్ అయితే వచ్చిందండి. అక్కడ నుంచి ఒక రైతు అయితే నాకు పసుపు కొమ్ములు పంపించారండి. అదేనండి మనం నిత్యం కూరలలో వేసుకునేది, కాళ్ళకి ఆడవాళ్ళు ఇష్టంగా కాళ్ళకి రాసుకునే పసుపు. ఏమంటే మనకి ఏడాది దెబ్బలు తగిలితే వాటిని యాంటీబయాటిక్లకు వాడతాం కదా, ఆ పసుపు అండి. ఎలాంటి కెమికల్ లేకోకుండా న్యాచురల్గా పండిన పంట అండి. థ్యాంక్ యూ అండి. 450 కిలోమీటర్ల అవతల నుంచి నాకు ఇక్కడ పంపించారంటే చాలా సంతోషంగా ఉంది. నందిపేట అన్నయ్యకి పంపించారంట, ఆ బుజ్జి పంపివని ఆ రైతు అయితే పంపించారంట. అక్కడ నుంచి ఆ అన్నయ్య మళ్ళీ నాకు కొరియర్ పంపించారు. థ్యాంక్ యూ అన్నయ్య వెరీ మచ్. అక్కడున్న రైతులందరికీ, నందిపేట అంటేనే నా పసుపు పంటకి ఫేమస్ అండి. అక్కడున్న రైతులందరూ నా వీడియో చూస్తారంట. నేనంటే చాలా అంటే ఈ అక్క ఇంట్లో కష్టపడుతుందని చాలా వరకు చూస్తారంట. ఖచ్చితంగా మా ఊరు రావాలని ఆ అన్నయ్య ద్వారా నన్ను ఇన్విటేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా వస్తా అన్నయ్య, మీ విలేజ్కి వస్తాను, మీ అందరినీ కలుస్తాను. నేనైతే మీ అందరి ఆత్మాభిమానాలు నా మీద ఇప్పుడు ఇలానే ఉండాలి. ఇంకొక కొరియర్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. పసుపు అనగానే ఆడవాళ్ళకి చాలా ఇష్టం అండి. కాళ్ళకు రాసుకుంటాం కదా, ఎంత పచ్చగా ఎంత అలంకరించినట్టుగా ఉంటుందో ఆడవాళ్ళకి. ఐదో తనం అంటారు కదా, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాస్తే చాలా బాగుంటారండి. అన్నిటికీ పసుపు ఉపయోగిస్తాం కదా. నాకైతే ఈ పసుపు కొమ్మలు చూడగానే ఎంత సంతోషం అనిపించిందో. ఆ రైతుని అంటే 2 సంవత్సరాల పాటు నాకు ఆ రైతే గుర్తుంటాడండి. ఎందుకంటే మనకి హెల్ప్ చేసిన వాళ్ళు మనం ఎప్పటికీ జీవితంలో మర్చిపోకూడదు. నాకైతే ఈ కొరియర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక్కసారి ఆ రైతుకి థ్యాంక్ యూ. ఇంకో కొరియర్ అయితే ప్యాకింగ్ చూడండి, కవర్లో వేశారు, కవర్లో ప్యాకింగ్ చేశారు. ఇంకా చూడండి ఎంత బాగుంది. ప్యాకింగ్ ఓపెన్ చేయగానే భలే స్మెల్ వస్తుంది. అసలు నేనైతే ఆ స్మెల్ కోసం అసలు ఓపెన్ చేయటమే ఆలస్యం, స్మెల్ భలేగా వచ్చింది. వీడియో తీసుకుంటా మా తోటికోళ్ళు కానీ మా ఆయన కానీ భలే వాసన వస్తున్నాయి, స్మెల్ వస్తున్నాయి, బాగున్నాయి అని అంటున్నారు. చూడండి ఎన్ని పంపించారో. థ్యాంక్ యూ అండి. మీ అభిమానం ఇలానే నా మీద ఉంచండి. చూడండి ఎంత బాగా వాసన వస్తున్నాయో. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతులు కూడా భలే పంట పండియండి. అవి పోను కూడా పోవట్లేదు. నేను వీడియో తీసిన తర్వాత చూశాను, పచ్చగా అలానే ఉన్నాయి. మనం కొన్న పసుపుకి ఈ పసుపుకి చాలా తేడా ఉంటుంది. మీరు కూడా అలాంటి అంటే మిల్లు పట్టించినవి కాకుండా ఇలా తీసుకొని పట్టించుకొని వాడితే చాలా హెల్త్కి మంచిది. మన హెల్త్ మనం కాపాడుకున్నట్టయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న రైతులందరికీ నాకు పంపించిన తనకి వెరీ థ్యాంక్ యూ.